రామాలయం దానికి సంబంధించి డిఫరెంట్ సర్వే నెంబర్స్లో 2 ఎకరాల దానికి సంబంధించిన భూమి ఈ సర్వే నెంబర్ సంబంధించి కూడా మార్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఎంఆర్ఓ గారు కూడా నోటీస్ ఇచ్చారు. వీళ్ళకి నోటీస్ ఇచ్చారు. నేను 20 రోజులు అయింది కాగితాలు ఇచ్చి, ఇంతవరకు ఆయన కోర్టు పోయింది లేదు, అయింది లేదు. అన్ని ఫేక్ చేసేది. మరి ఇవాళ కడపలో మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జరుగుతున్న ఈ గ్రీవెన్సెల్లో ఒక అర్జీ ఇచ్చేదానికి మరి బుడ్డాయపల్లి గ్రామవాస్తులందరూ కూడా రావడం జరిగింది. ఈ అర్జీ ఏంటంటే బుడ్డాయపల్లి గ్రామంలో రామాలయానికి సంబంధించి మరి సర్వే నంబర్ 468/1 65 సెంట్లు, 468/2A1 45 సెంట్లు, 468/2A2 32 సెంట్లు, 468/3 48 సెంట్లు, 468/5 21 సెంట్లు, మొత్తము 2 ఎకరాల 11 సెంట్లు మరి ఈరోజు ఆ రామాలయానికి సంబంధించిన భూములు ఉన్నాయి. గతంలో మన పూర్వీకుల మరి ఆ ఆలయం అభివృద్ధి కోసము మన పూర్వీకులు మరి ఈ భూముల్ని మరి ఇచ్చిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈరోజు ఆ భూములు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు అవి. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితి, భూ కబ్జాలు, భూదందాలు, సామాన్యమైన ప్రజల ఆస్తులకు ఎక్కడ రక్షణ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ గారిని కలవాలని ఇక్కడికి రావడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ లేని పరిస్థితుల్లో డిఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది. అంతా కూడా వివరించడం జరిగింది. మరి డిఆర్ఓ గారు స్పందిస్తూ మరి ఎండోమెంట్ మరి ఏదైతే ఆయన బాలాజీ గారు, శంకర్ బాలాజీ ఏసీ గారిని మరి అదేవిధంగా రిజిస్ట్రార్ గారిని కూడా పిలవడం జరిగింది. మరి ఎందుకంటే ఈ భూముల్ని మరి కాపాడండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా మరి ఆ భూములు ఆ దేవాలయానికి సంబంధించిన భూములు ప్రతి ఏటా కూడా ఇప్పటికి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్వాధీనంలోనే ఉన్నాయి. ప్రతి ఏటా దానికి సంబంధించి మరి ఏదైతే లీజ్ వేయడం జరుగుతుంది, కౌలు కోసం లీజ్ వేయడం జరుగుతుంది. మరి ఆ ఎవరైతే హెచ్చు పాటదారు ఎవరైతే ఉంటారో మరి ఆ డబ్బులన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈరోజు చెల్లించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్వాధీనంలోనే ఉన్నాయి. కానీ ఆలయానికి సంబంధించిన భూముల్ని కాపాడుతామని చెప్పి కూడా డిఆర్ఓ గారు మనకు అందరికీ కూడా ఆశ్వాసం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా ఒకటే కోరుకుంటాం, గ్రామస్తులందరూ కూడా కోరుకునేది మరి ఆ దేవాలయానికి సంబంధించిన భూములు దేవాలయానికే ఉండాలి, అన్యక్రాంతం కాకుండా అని చెప్పి గ్రామస్తులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు, 4 సంవత్సరాలు అవుతున్న ఉద్యోగాలు ఇకపోవడము, 4 సంవత్సరాలు
ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని చేయాలి. ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని చేయాలి. ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని ఇవ్వాలి. చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలి. మున్సిపల్ కార్మికుల కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలి. చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు సిగో 4 సంవత్సరాలు అవుతున్న ఉద్యోగాలు ఈకపోవడం 4 సంవత్సరాలు అవుతున్న ఉద్యోగాలు ఈకపోవడము డౌన్ కార్పొరేషన్ అధికారులు రూపాయలు అడిషనల్ కార్మికులకి కనీస వేతనం 15,000 రూపాయలు కనీస వేతనం 15,000 రూపాయలు కార్మికులకు కనీస వేతనాలు అర్జల్ కార్మికులకు కనీస వేతనాలు చేయాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మన అన్నమయ్య విగ్రహం కాడ ఎందుకు ఆందోళన చేశామంటే ఆయన కానీ పాటలతో అనేక రూపాలలో చైతన్యం తెచ్చి పోరాటం చేసిన అతనే. దాంట్లో స్ఫూర్తిగా ఈరోజు అన్నమయ్య విగ్రహం కాడ ధర్నా చేయడం జరిగింది. అట్లయినా కార్పొరేషన్ల అధికారులకైనా సిగ్గొస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కడప కార్పొరేషన్లో దాదాపు మీకు కానీ తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు, అనేక రూపాలలో పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అనేక పోరాటాలు చేస్తూ ఉండగా చనిపోయిన కార్మికులు 4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఉద్యోగాలు లేవు. అలాగే అడిషనల్ కార్మికులకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన దానికి సంబంధించిన వేతనాలు పెంచమంటే వాళ్ళకు వేతనాలు పెంచే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ఎఫ్ఆర్ఎస్ పేరుతో ప్రైవేటు కంపెనీకి, ప్రైవేటు ఏజెన్సీకి, ప్రైవేటు వాళ్ళకందరికీ తీసుకొని పోయి మా ఆధారాలన్నీ వాళ్ళకి ఇచ్చేసి, మా సంబంధించిన ఆధారాలన్నీ ఇచ్చేసి మా డేటా అంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అట్లా కడప కార్పొరేషన్లో ఒక కులపిచ్చితో ఈరోజు కడప కార్పొరేషన్లో వ్యవహరిస్తున్నారు. ఇది దళితులకి చాలా మోసం చేస్తున్నారు. దళితుల్లో 2 వర్గాలకి మోసం చేసే పరిస్థితులు ఈరోజు కడప కార్పొరేషన్లో ఉండరు. వాళ్ళకు అనుకూలంగా ఉంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి ప్రమోషన్లు ఇస్తారు. వాళ్ళకు అనుకూలంగా ఉంటే పర్మనెంట్ కార్మికులకు అనేక రూపాలలో ఈరోజు వచ్చిన 3 సంవత్సరాలకు వాళ్ళకు ప్రమోషన్లు వస్తాయి. ఈరోజు కడప కార్పొరేషన్లో అనేక పారిశుద్ధ్య కార్మికులకి ఇంతవరకు ప్రమోషన్ లేవు, డిఏలు లేవు, ఇంక్రిమెంట్లు లేవు. ఈరోజు ఏపీజీలు బాండ్ అడిగితే మా సంబంధం లేదని చెప్తున్నారు. ఎంతవరకు న్యాయం? ఈరోజు వాళ్ళకు ప్రమోషన్లకు సంబంధించిన ఇన్స్పెక్టర్ కోర్స్ చేసిన వాళ్ళకు మాత్రం ఇంతవరకు లేని పరిస్థితిలో ఉంది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. రేపు 7 రోడ్ సర్కిల్లో ఆందోళన చేయబోతున్నాం. అలాగే మొన్నాడు గాంధీ విగ్రహం ఐటీ సర్కిల్లో ఆందోళన చేస్తున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఓర్తాలి బీసీ బాలికల హాస్టల్ భవనాన్ని, బీసీ భవన్లకి బీసీ బాలికల హాస్టల్ వెంటనే, బీసీ భవన్లకి విద్యార్థుల ప్రాణాలను, బీసీ హాస్టల్ విద్యార్థుల ప్రాణాలను, బీసీ భవన్లకి బీసీ హాస్టల్ వెంటనే, బీసీ భవన్లకి బీసీ హాస్టల్ వెంటనే. బీసీ భవన్ నిధులను దుర్వినియోగం చేస్తున్న బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ భవన్ నిధులను, బీసీ భవన్ నిధులను దుర్వినియోగం చేస్తున్న అధికారులను బాలికల హాస్టల్లో వెంటనే కడప నగరంలో కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి ప్రైవేట్ బిల్డింగ్లు బీసీ బాలికల వసతి కానీ గత 18 సంవత్సరాలుగా అక్కడే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో రాయలసీమ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు కడప నగరంలో చదువుకోవడానికి వస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్లకు ఈరోజు శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రైవేట్ బిల్డింగ్లు ఎట్లా వసతి కల్పిస్తారని చెప్పి మేము కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే గత 4 రోజులుగా బీసీ సంఘాలుగా, ఆర్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా అనేక సార్లు డిఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లను ఈ హాస్టల్ భవనం ప్రమాదంలో ఉన్నది, ఈ హాస్టల్ని మార్చాలి బీసీ భవన్కి అని చెప్పి వినతి పత్రాలు ఇచ్చాం. అయినా స్పందించలేదు. మేము అందుకే ఈరోజు అన్ని సంఘాలుగా ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేపు ఆ పిల్లలకి ఏం జరిగినా అది జిల్లా కలెక్టర్ గారే బాధ్యత వహించాలి, బీసీ వెల్ఫేర్ అధికారులే బాధ్యత వహించాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. 120 నుంచి 200 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం చదవడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి బాలికల ప్రాణాలు లెక్కలేని తరంతో వివరించడం అనేది ఇది అత్యంత దుర్మార్గం. ఓల్డ్ రిమ్స్లో బీసీ భవన్ ఉంది. 6 కోట్ల రూపాయలతో భవనం నిర్మిస్తే
దాని పక్కనే ఇంకొక భవనం నిర్మించారు. అది ఎవరి పర్మిషన్ తోటి నిర్మించారు ఇవాళ తేల్చాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఒక సంఘం పేరుతోటి భవనం నిర్మించి అక్కడ లక్షల రూపాయలు ఫ్రాడ్ చేశారని చెప్పి ఇవాళ అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. వాటి మీద చర్యలు తీసుకోరు. బీసీ భవన్కు ఓ ప్రైవేట్ వ్యక్తి పేరుతోటి కరెంటు బిల్లు ఎట్లా వస్తుంది, దాని నిర్వహణకు ఒక ప్రైవేట్ సంఘానికి సభ్యులుగా ఎట్లా నియమిస్తారు, వీటన్నిటి మీద వరకు తేల్చాల్సిన అవసరం ఉన్నది. 6 కోట్ల బీసీ భవన్ నిర్మాణ నిధులు ఎట్లా పోయాయో తేల్చాల్సిన అవసరం ఉన్నది. అందుకనే జిల్లా కలెక్టర్ గారిని ఈ అంశాల మీద ప్రధానంగా ఎంక్వైరీ వేయాలని, ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని యుద్ధ ప్రాతిపదికన ఏదైతే పడిపోయేటువంటి బిల్డింగ్లో ఆస్తులు ఉందో ఆ బిల్డింగ్ను ప్రత్యామ్నాయంగా బీసీ భవన్లో చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలుగా మేమే బీసీ భవన్లకి విద్యార్థులు చేర్చే కార్యక్రమంగా చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అధ్యక్షునిగా బాధ్యతలను స్వీకరిస్తూ ప్రెస్ క్లబ్ రాజ్యాంగం నియమం నిబంధనలు మరియు నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రెస్ క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం మరియు పాత్రికేయుల ఐక్యత కోసం నిస్వార్థంగా సేవ చేస్తాను. నిజాయితీ, పారదర్శకత మరియు బాధ్యతతో నా విధులను నిర్వహిస్తూ ప్రెస్ క్లబ్ గౌరవం ప్రతిష్టను కాపాడుతాను. ప్రెస్ క్లబ్ ప్రయోజనాలే నా ప్రాధాన్యత. ఎలక్ట్రానిక్ ఇండియా అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రజలకు ఒక నిజమైన వార్తలను అందించడంలోనూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలోనూ, అలాగే సమాజంలో ఉండే సమస్యలను వెలికి తీయడంలో ఈ పాత్రికేయుల పాత్ర అనేది చాలా అభినందనీయం. నిజాయితీగా, నిర్భయంగా వార్తలు రాయడం అనేది వారి కర్తవ్యం. అలాగే సమాజ శ్రేయస్సుకు బలంగా, బాధ్యతాయుతంగా ఈ మీడియా పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక విషయం చెప్తున్నా, ఉదయం రిపోర్టర్గా మా హస్బెండ్ పనిచేశారు. ఉదయం రిపోర్టర్గా పనిచేస్తూ ఈరోజు ఎమ్మెల్సీగా పనిచేసి రాష్ట్ర రాజకీయాలలో ఒక చెరగని ముద్ర వేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. దస్తావేజు లేఖర్లు అనేక దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఎలాంటి భద్రతకు నోచుకోకుండా దస్తావేజులు రాసుకుంటూ ప్రజలు ఇచ్చేటువంటి అరకొర పారితోషికంతో కుటుంబాలను పోషించుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ అందరూ డిగ్రీలు చదువుకున్నారు, ఎంఏలు చదివారు, బీటెక్లు చదువుకున్నారు, ఎంటెక్లు చదువుకున్నారు, బీఈడి పూర్తి చేసినటువంటి నిరుద్యోగులైనటువంటి వారు ఏ ఉపాధి రాకపోవడంతో, ఉద్యోగం లేకపోవడంతో నిరాశ్రయులైనటువంటి వారందరూ దస్తావేజు లేఖర్లుగా కొనసాగుతూ ఉన్నారు. వారందరి జీవనోపాధిని పోగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైనది కాదు. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంపద సృష్టించేటువంటి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉన్నాడు, నేను సంపద సృష్టికర్తను అని. సంపద సృష్టించేటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ అమ్ముకుంటా ఉన్నావని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ సంపద లేకపోతే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మీరే చెప్పాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడుని అడుగుతూ ఉన్నాం. మీరు సంపద సృష్టించేటువంటి రిజిస్ట్రేషన్ శాఖను అమ్ముకోవడం దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. రిజిస్ట్రేషన్ శాఖ అంటే ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేటువంటి ఒక అష్యూరెన్స్ కార్యాలయంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి అష్యూరెన్స్ కార్యాలయాన్ని ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే ఇక్కడ ఏ విధంగా అష్యూరెన్స్ కొనసాగుతుందో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలని చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం సృష్టిస్తూ ఉన్నాం ఆదాయాన్ని అని చెప్తా ఉన్నారు. మీరు ఎక్కడ సృష్టిస్తూ ఉన్నారు? మీరు సృష్టించేటువంటిదంతా ఉన్నటువంటి వాళ్ళ పొట్టగొట్టడం తప్ప
కూటమి ప్రభుత్వం ఇంకొకటి చేసేటువంటి పరిస్థితిలో లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేస్తే ఇక్కడ ప్రజల ఆస్తులకు భంగం కలిగే ప్రమాదం ఉంది. ఇక్కడ ప్రజల ధన మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ విధానం వలన ప్రజలు అనేక మంది కోర్టుల పాలై ఆస్తులు అమ్ముకొని ఇవాళ కోర్టుల్లో ఉండేటువంటి కేసులను పరిష్కరించుకునేదానికే దుర్మార్గమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తే ప్రైవేటు వ్యక్తులు చేసేటువంటి దుర్మార్గాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం యొక్క అజమాయిషీ లేకుండా పోతూ ఉంది. ప్రైవేటు వ్యక్తులే ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే వారు చేసేటువంటి తప్పులకు మీరు బాధ్యత వహిస్తారా, లేదంటే ప్రైవేటు వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఎవరు బాధ్యత వహిస్తారో తెలియనటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసమే చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది కుటుంబ సభ్యులు ఆధారపడి బతుకుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల 3 లక్షల మంది నిరాశ్రయులు అవుతారు కుటుంబ సభ్యులు. రాబోయేటువంటి పుర ఎన్నికల్లో నీకు సెగ చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ సెగ నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనుగడ కొనసాగేదానికి కూడా పెద్ద ఎత్తున ఆటంకం కలగబోతూ ఉంది. అప్పటికైనా అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం 396 జీవోను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాసపేటలో ఉన్న 26/1 సచివాలయం సంబంధించి అక్కడ ఉన్న అడ్మిన్ ప్రశాంత్ అనే ఆవిడ అక్కడ స్థానికుల దగ్గర వాళ్ళు ఒకరి ఇంటి పేరు నుంచి ఒకరికి మార్చాలనే ఉద్దేశంతో మాకు మ్యూటేషన్ కావాలని అడిగినప్పుడు ఆమె నిర్భయంగా ఎవరికి భయపడకుండా అధికారులు అయితే ఎవరైతే మాకేం భయం అన్నట్టు డైరెక్ట్గా 25,000 రూపాయలు లంచం అడిగింది. దానికి సంబంధించి ఈ మైనారిటీ మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వారు 6 నెలల క్రితం డైరెక్ట్గా ఆమె అకౌంట్కి ఒకసారి 9,000 ఒకసారి 6,000 ఇవ్వడం జరిగింది. మిగిలిన 10,000 మొత్తం డైరెక్ట్ క్యాష్ ఇవ్వడం జరిగింది. అలాగే మైనారిటీ పెద్దతన ఇతనికి కూడా 8,000 రూపాయలు కలెక్ట్ చేసి అందులో హౌస్ ట్యాక్స్ కట్టింది. తర్వాత 1,400 రూపాయలకు సంబంధించి వాటర్ ట్యాక్స్ ఇంతవరకు కట్టలేదు. ఇలాగే ఆ మాసపేటలో ఉన్నవారు ఎవరైతే హౌస్ ట్యాక్స్ సంబంధించి వెళ్తున్నారో వారందరి దగ్గర ఎటువంటి భయం లేకుండా ఎటువంటి భీతి లేకుండా ఈవిడ అందరి దగ్గర 25,000 నిర్భయంగా కలెక్ట్ చేస్తూ ఉంది. దీని మీద గత 3 రోజుల కిందట గౌరవ ఎమ్మెల్యే గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇది విచారించి ఆ బాధితులు తగిన న్యాయం చేయమని చెప్పారు. అలాగే గౌరవ కమిషనర్ గారు మేము కూడా 2 డేస్ టైం ఇచ్చి ఈరోజు ఇక్కడ గ్రీవెన్స్లో కలవడం జరిగింది. ఉంటుంది దాదాపుగా ఉంటుంది. మంచిది. టెంపుల్ కట్టిన ప్లేస్ ఇదంతా విషయాలకు అనుకున్నాం. మంచిది. ఇంకా పెద్ద తీసిండాల్సింది కనీసం ఒక 2 feet ఉండాలి. మాత్రం బాగా కాపాడు అన్న ముందు
ఇష్టం బా పాత పోతే బ్రహ్మాండంగా అంటే దాన్ని ఇట్లా పెడదామని కొంచెం మట్టే మంది కూర్చోను పెండౌన్ కార్యక్రమం నిర్వహించడం కారణము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి జరుగుతుందని చెప్పి కుంటు సాకులు చెప్పుతూ ఈ శాఖను ప్రైవేటు పరం చేయడం తెలిసి ఒక చీకటి జీవో 396 జారీ చేసినారు. ఆ జీవో ద్వారా ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు, అలాగే దశాధికారుల జీవనభృతి కోల్పోతామనే ఉద్దేశంతో ప్రజలు జీవోను ప్రభుత్వం వారు పునఃసమీక్షించి రద్దు చేయాలని కోరుతూ మేము పెండౌన్ కార్యక్రమంకు ఆంధ్ర రాష్ట్రం తరఫున సంఘం వారు ఇచ్చిన పిలుపు మేరకు 27/7/2026 నుండి 31/7/2026 తేదీ వరకు పెండౌన్ సమ్మెను చేయదలిచినాము. ఈ పెండౌన్ సమ్మెకు ముఖ్య కారణం ఏమంటే బ్రిటిష్ కాలము నుండి దస్తావేజీ లేఖల వ్యవస్థ ఉంటూ ఉన్నది. కానీ మన గౌరవ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినాక చదువుకొని ఖాళీ ఉన్న వాళ్లకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగములు ఇచ్చుటకు అవకాశం లేనందున వాళ్ళు స్వయంగా ఏదైనా జీవన భృతి కొరకు వృత్తిని ఉంచుకోమని చెప్పి ఆయన సలహా ఇచ్చి దస్తావేజీ లేఖలకు స్టాంప్ పెండర్లుగా లైసెన్సులు జారీ చేసి ఉన్నారు. ఆ కాలము నుండి సుమారు కొన్ని లక్షల మంది దస్తావేజీ లేఖలుగాను స్టాంప్ పెండర్లుగాను ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాము. కానీ ప్రస్తుత ప్రభుత్వము దస్తావేజీ లేఖల వ్యవస్థను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఒక చీకటి జీవోను జారీ చేసినారు. దాని ద్వారా ఈ వృత్తిని నమ్ముకొని ఉన్న లక్షలాది మంది దస్తావేజీ లేఖలు, వాళ్ళ సహాయకులు, వారికి అనుబంధంగా ఉన్న స్టాంప్ పెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ తమ జీవన వృత్తిని కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చినందున మేము ప్రభుత్వం వారికి వినియోగించుకునేది ఏమంటే ప్రభుత్వం వారు ఈ సమస్యను సానుకూలంగా స్పందించి ఈ ఇచ్చిన జీవనం వెనుక తీసుకొని మా రైతుల భవిష్యత్తును కాపాడి మన వృత్తిని కాపాడాలని కోరుచున్నాము. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరంలో మనం పెద్దలు చెప్పేవాళ్ళు కదా, 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా 3 హత్యలు, 6 హత్యలు, మానభంగాలు, హరాస్మెంట్లు. ఈ కూటమి ప్రభుత్వము రావడం అయితే ఒక కాన్సెప్ట్తో వచ్చినామని ప్రజలకంతా మోసం చేశారు. చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళని ఏమనంటే అడిగి చేతులు ఇరగొడతాం, చంపేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నేను సుగాల ప్రీతి కోసమే వస్తున్నా, ఆమెకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు, నేను సుగాల ప్రీతి కోసం వస్తున్నా, లేకుంటే 30,000 మంది మా వాలంటీర్లు మాయం చేసిన వాళ్ళ మీదకి వస్తున్నా, నాకు రాజకీయం వాళ్ళ కోసమే అని చెప్పినారు.
ఇంకా ఈయనైతే లోకేష్ ఎర్రబుక్ ఆయన ఎర్రబుక్ స్టాండ్ అయినారు. కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆడవాళ్ళకి ఏం చేస్తున్నారు? రోజొక కేసు. అసలు ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి కార్యకర్త వరకు మహిళలకు రక్షణే లేదు. వాళ్ళు చేయని ఆడవాళ్ళ మీద చేయని అరాచకాలు ఎక్కడికి అసలు ఏంది ప్రభుత్వము? మహిళలు 50% ఉన్న మహిళలు రేపు పొద్దున ఎదురు తిరిగితే వాళ్ళ గతి ఏమనేది ఆలోచన లేదా? మహిళలకు అంతా ఇదే. నిన్నైతే గుంటూరులో ఆమె బోర్ వేసుకుంటుంది, ఆమె ఇంటి ముందర బోర్ వేసుకుంటుంది. ఆయన ఎవరో సెక్రటరీ తెలుగుదేశం ఆయన మల్లెల మూర్తిని ఎవరో ఆయన వచ్చి నువ్వు బోర్ వేసుకుంటే నాకు 10,000 అంటే ఉన్న బోరే రిపేర్ చేసుకుంటే 10,000 ఇవ్వాలి. ఎందుకు ఇస్తారయ్యా? ఒకవేళ మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అరెస్ట్ చేస్తుంటే 10,000 ఎందుకు ఇస్తారు? మన దానికి వాళ్ళని అంతా దూషించిపోతే వాళ్ళు స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినారు. స్టేషన్లో ఆమె ఎవరు అక్కడ మా గల్లా మాధవీన ఆమె మనుషులంట, ఆమె పేరు ఈయన తెలుగుదేశం అని చెప్పలో కేసు కూడా తీసుకోలేదు. సరే కేసు ఇచ్చినా కదా మళ్ళీ రాత్రి 9 మంది ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి వాళ్ళని కొట్టి పోయినారు. ఆ కొట్టడంలో ఇంకా ఎట్లా చెప్పాలో అర్థం కావడం. ఆమె చీర కూడా ఊడిపోయి ఆమె అంత భయానికి పాస్ పోసుకొని ఇంత దరిద్రమైన రాజకీయము, ఇంత దరిద్రమైన ప్రభుత్వం ఎక్కడా ఉండదు. అసలు ఏంది వాళ్ళు మనుషులు అన్నమా ఏమన్నా ఇంకా ఏదన్నా వేరే తింటున్నారా? ప్రజలు ఇంత అరెస్ట్ చేస్తారు, నెక్స్ట్ ఎట్లా బతుకు మనగడ ఎట్లా బట్టకట్టాలనుకుంటున్నారు? ప్రజలు ఎక్కడ ధైర్యంగా ఉండాలనుకుంటున్నారు? సామాన్యులుగా ఉండకూడదు, ప్రతిపక్షం ఉండకూడదు. ఎంతసేపు తెలుగుదేశం వాళ్ళే ఉండాలా, వాళ్ళే సంపాదించుకుంటుండాలా, వాళ్ళే అరెస్ట్ చేస్తుండాలా. తెలుగుదేశంకి ఇది అసలు ఇంకా అనితమ్ముంది. ఆమె అయితే ఒక్క మేకప్ చేసుకున్నాం అన్నదానికి అరెస్టులు చేస్తున్నారు. మరి ఇంత అన్యాయం చేస్తున్నారు, వాళ్ళకి అరెస్టులు లేవా? పోలీసు వ్యవస్థ అసలు నిద్రపోతుందా? పోలీసులు ఏమనుకుంటాడారు? ఎంతసేపు తెలుగుదేశమే ఉంటుందా ప్రభుత్వం? రేపు ప్రభుత్వం రాదా? అప్పుడు ప్రజలు ప్రశ్నించరా? ఇవన్నీ చూస్తూ వాళ్ళను క్షమించే ప్రసక్తి లేదు. ప్రజలు చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు. వాళ్ళకు ధైర్యం రావాలంటే కఠినమైన శిక్షలు ఉండాలా. పోనీ ప్రభుత్వానికి తెలివి లేదనుకో అంటే వాళ్ళ స్వార్థం కొద్దిగా సంపాదించుకోవాలో భయపెట్టాలో అనుకుంటారు. పోలీసు వ్యవస్థ అన్నా కొంచెం మారాలి. శిక్షలు నేరాలకి తగిన శిక్షలు వేయాలా, ఇవన్నీ వేయాలా. ఇంకా రీసెంట్గా బద్వేలు ఎవరో ఇంటి గొడవకు తెలుగుదేశం వాళ్ళకి ఏం పని? వాళ్ళు కొట్టుకుంటారు. ఏదైనా ఉంటే న్యాయం చేయాలా. ఇద్దరికి సమానం, పెద్ద మనిషి వినడు, ఇద్దరికి సమానంగా చెప్పాలా. ఒక వర్గాన్ని కొట్టి హింసించడం న్యాయం కాదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం చాంద్రాలు మనగడ ఉండదు. ఎందుకంటే 3 ఏళ్ళు భరించాలి కాబట్టి ఇంకా 2.5 సంవత్సరం. 1 సంవత్సరం అయితే మీకు అధికారులు లెక్క చేయరు, పోలీసు వాళ్ళు లెక్క చేయరు, ఏం చేయరు. మీరు నెక్స్ట్ వచ్చే ప్రసక్తే లేదు. ఎంతసేపు ఉన్నా జగనన్న వీళ్ళనంతా ఆదుకుంటూ పోతాన్నాడు కాబట్టి ఇంకా ఆడుకున్నారు. ఇదంతా తెలుగుదేశం వాళ్ళకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే చాలాసార్లు మేము ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినా మన రాజధాని విజయవాడ అమరావతికి కేవలం 20 నిమిషాలు దూరంలో ఉన్న గుంటూరు జిల్లాలో, అందులోనూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, తర్వాత ఒక డిఐజీ కమిషనరు, ఇన్ని కలెక్టరేట్లు, ఇన్ని ఉన్న ప్రాంగణంలో ఒక మహిళను వివస్త్రను చేసి నడి రోడ్డు మీద నిలబెట్టారంటే రోజు రోజుకు మన వ్యవస్థ ఎంతకు దిగజారుతుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. దాదాపు 2 నెలల ముందు వీణావాణి అనే ఎస్సీ క్యాండిడేట్ అరవ శ్రీధర్ మీద కేసు ఫైల్ చేసి చాలా కోడూరులో ఈ ఇష్యూ అంతా దాదాపు 2 నెలలు వైసీపీ మహిళలందరూ దీని మీద ప్రొటెస్ట్ చేశారు. తర్వాత ఎంతో మనము రోడ్డుకెక్కి మాట్లాడాము. తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం ముందు కూడా మన వినతి పత్రాలు సమర్పించుకున్నాము. ఇది జరిగిన తర్వాత తాటంచెంత్రి నాగేంద్ర నడి రోడ్డు మీద ఒక కర్ర తీసుకొని ఎస్సీ అంటూ తనను కులాన్ని దూషిస్తూ ఆమెను అంతగా కొట్టి అంత సీన్ చేస్తే కూడా కనీసం ఆ విషయంలో స్పందించడానికి ఎవరూ ముందుకు రాలేదు. కనీసం హోమ్ మినిస్టర్ కూడా నోరనేది కూడా ఇప్పలేదు. అలాంటి ఇన్సిడెంట్, అంత మేజర్ ఇన్సిడెంటు ఇంత పబ్లికైజ్ మీ రోజుకు ఎదుగుతున్న సోషల్ మీడియాలో దాని మీద మంచి కవరేజ్ వచ్చి యూట్యూబ్స్లో ప్రతి దాంట్లో దాన్ని అంత వైరల్ అయిన తర్వాత కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు. కేవలం తనకిచ్చిన విప్ పదవిని అరవ శ్రీధర్ గారు వదులుకున్నారు. అంతకు మించి పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి కేవలం మహిళలను ఉద్ధరించడానికి మాత్రమే ఆవిర్భవించిన పార్టీ, సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అనేదే నా మొదటి సంతకం అని ఉద్భవించిన పార్టీ ఎలాంటి స్పందన లేకుండా జనసేన అతని మీద కమిటీ వేశాము, కమిటీ నిర్ధారిస్తుంది అని చిన్న ఒక మాట మాత్రం చెప్పి దానికి ఆడికే క్లోజ్ చేశారు. ఆ రోజు ఒక జనసేన నాయకుడు, జనసేనలో ఒక పవర్ఫుల్ నాయకుడు అని చెప్పుకుంటాడు ఈ తాటంశెట్టి నాగేంద్ర, ఆయన చేసిన దానికి ఎలాంటి స్పందన లేకపోయేసరికి ఈరోజు గుంటూరులో ఇది జరిగింది. అందులోనూ
సీఎం కేవలము మన చీఫ్ మినిస్టర్ గారు ఉండే రెసిడెన్స్కు 20 మీటర్స్ దూరంలో ఇది జరిగింది. తర్వాత నిన్న చిత్తూరులో మన చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గము, ఆయన ఇంటికి 20 నిమిషాల దూరంలో ఒక వికలాంగుర గుడ్డి ఆమె మీద ఇలాంటి చర్య జరిగింది. కానీ స్పందించడానికి మాత్రం ఎవ్వరికీ ఎలాంటి ఉద్దేశము లేదు ప్రస్తుత ప్రభుత్వానికి. అక్కడ జనసేన వాడు చేస్తేనే ఏమీ చేయలేదు. కూటమిలో 80% ఉన్న వాళ్ళం మేము చేస్తే ఎవడేమంటాడులే అని విర్రవీగి కూర్చున్నారో మరి ఏమో తెలియదు. కానీ నిన్న బద్వేల్లో సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అవుతుంటే దీని వెనకల ఎవరిని క్వశ్చన్ చేయాలి? సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్? హోమ్ మినిస్టర్నా, లేకపోతే వాళ్ళ అనుమతితోనే మేము ముందుకు కదులుతామన్న డిపార్ట్మెంట్ను క్వశ్చన్ చేయాలన్నా? ఎక్కడ ఏ ఇన్సిడెంట్ను మనం ఎత్తుకున్నా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ స్పందన ఎలా ఉందంటే, మాకు హోమ్ మినిస్టర్ గారు కానీ లోకల్కి సంబంధించిన ఎమ్మెల్యే నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు, ఆ ఆదేశం వచ్చేంత వరకు మేము కదలము అన్నట్టే ఉన్నారు. మరి రోజు రోజుకు ఇలా పెరిగిపోతుంటే అదే ఫస్ట్ రోజే డే 1 జనసేన వాళ్ళు నడి రోడ్డు మీద ఒక ఎస్సీ మహిళ అంటే ఎస్సీ యాక్ట్ ఏమైనట్టు